ప్రజా సమాజంలో భాగంగా అట్ ది సేమ్ టైం మీ సమస్యలను కూడా అడ్రస్ చేయడానికి సహజంగానే ఎక్కువ ప్రియారిటీ, ఎందుకంటే మీరు లేకుండా ప్రభుత్వం పూర్తిగా నేను ఇంతకుముందు అన్నట్టు ఒక పథకాలు కానీ అనుకున్న విధానాలు కానీ అమలు చేయలేని పరిస్థితి మీకు తెలుసు. సో మీలాంటివ మీ చొరవ మీ క్రియాశీలక పాత్ర తీసుకున్నందువల్ల మీ మీద సహజంగానే ప్రేమ ఆప్యాయత అభిమానం ఎక్కువ ఉంటుంది. గతంలో ముఖ్యమంత్రి గారు మీ సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు కూడా అది ఎక్స్ప్రెస్ చేశారు. మనకు కొంచెం మంచి ఇది రాగానే మిగిలినవన్నీ సరిదిద్దుకొని ఎక్కడెక్కడ చేయడంలో భాగంగా ఇప్పుడు కూడా ఉద్యోగులకు సంబంధించినంత వరకు వచ్చే రోజుల్లో ఒక శాశ్వతంగా ఒక కుటుంబాన్ని అట్టడుగు వర్గాల్లోనో పేదలకు ఏ రకంగా అయితే మనం అడ్రస్ చేస్తున్నామో ఒక సమగ్రంగా ఆ కుటుంబం పూర్తిగా సంక్షేమ ఫలాలు అందుకునే రకంగా ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగి కుటుంబం కూడా ఏ బెనిఫిట్స్ అయితే మిస్ అవుతున్నారో వాటిని వీలైనంత వరకు వీళ్ళకి ఎట్లా ఇవ్వాలనే ప్రణాళిక ఒకటి తయారవుతున్నాయి. అది పూర్తి అయితే అది సమస్యలకు ఒక అంటే ఏదో కేవలం ఒక ఈ ఇష్యూస్ ఇంక్రిమెంటో ఇది కాకుండా అవి ఎలాగో మామూలుగా ఉంటాయి, పీఆర్సీ నడుస్తుంటుంది. ఓవరాల్గా కూడా హెల్త్ పరంగా ఎప్పుడు అనుకుంటున్నాం పేరుకు ఈహెచ్ఎస్ ఉంది మీరు కడుతున్నారు కానీ కావాల్సినంతగా రావట్లేదు అనేది, అది కూడా పూర్తి స్థాయిలో స్ట్రీమ్లైన్ చేసి ఉద్యోగి కానీ ఆ కుటుంబంలో ఎవరికి చిన్న దెబ్బ వచ్చినా క్యాష్లెస్ ఇది, అలాగే వాకిన్ హాస్పిటల్లో వాకిన్ వెళ్ళగానే తగిన సౌకర్యాలు ఇచ్చి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండే రకంగా దానికి సపరేట్గా ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఐ థింక్ త్వరలో అది కూడా తయారవుతుంది. అలాగే మిగిలిన ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం అనడమే ఒక 50 ఎకరాల భూమి ఉండే వాళ్ళకైనా అన్ని సౌకర్యాలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రావు. ఎందుకంటే అది ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. ఎడ్యుకేషన్లో కూడా అది చేయాలి, హౌసింగ్లో కూడా ఓ ప్రయత్నం చేయాలి, మరింత మెరుగైంది ఏదని ఈ ఆలోచనలు జరుగుతున్నాయి. ఇవి ఖచ్చితంగా త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. వాటికి సంబంధించిన సమగ్రమైన ప్రణాళిక కూడా తయారవుతుందని మీకు హామీ ఇస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.